ధన్విక, ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నామ్మా? వంకాయ రోటి పచ్చడి చేస్తున్నా నానమ్మ. అవునా ధన్విక? ఎలా చేస్తావు ధన్విక? ఏముంది నానమ్మ, వంకాయ కట్ చేయాలి, రోట్లో వేయాలి, కచ్చపిచ్చ దంచాలి, అంతే రోటి పచ్చడి అంటే. ఇలా రోట్లో వేస్తారా ధన్విక? అవును నానమ్మ, ఇలా రోట్లో వేయాలి, కచ్చపిచ్చ దంచాలి, అంతే రోటి పచ్చడి అంటే. వంకాయ కట్ చేసి రోట్లో వేసి కచ్చపిచ్చ దంచడమే వంకాయ రోటి పచ్చడి అంటే. ఇంకేంటిది నానమ్మ? అవునా ధన్విక? కొంచెం వంకాయ బాగుందో లేదో కొద్దిగా టేస్ట్ కూడా చూసుకొని కత్తి తీసుకొని వంకాయలా కట్ చేసుకొని ఈ రోట్లో వేసుకొని కచ్చపిచ్చ దంచడమే రోటి పచ్చడి తయారవుతుంది, అంతే సింపుల్. అవునా ధన్విక? ఇంత సింపుల్గా ఉంటుందని మాకు కూడా తెలియదు ధన్విక. ఏముంది నానమ్మ, గింతే. మా ధన్వికను నేను 2025 ఫిబ్రవరి 11న ఈ వీడియో తీశాను. ఫస్ట్ కట్ చేయాలా, ఏం చేయాలి, డైరెక్ట్ రోడ్లో దంచాలా, అది ఆలోచిస్తున్నా నానమ్మ. అవునా ధన్విక? ముందుగా కట్ చేస్తారేమో ధన్విక, నాకు కూడా అంత ఐడియా లేదు. అదే ఆలోచిస్తున్నా నానమ్మ. ఫస్ట్ కట్ చేయాలా, ఫస్ట్ దంచాలా, ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ అర్థమైతే లేదు. ఫస్ట్ అదా ఏమీ అర్థం కావట్లేదు నానమ్మ. జర నువ్వు కూడా ఆలోచించుకోద్దానివిక, నాకు కూడా ఐడియా వస్తలేదు ఎలా చేస్తారో. రోటి పచ్చడి మీరే కదా తయారు చేసేది, మాకేమొస్తుంది ఐడియాలు. ఆలోచించగా నాకు ఏమి ఐడియా వచ్చిందంటే, ఫస్ట్ వంకాయ కట్ చేయాలి అనిపించింది, కట్ చేసినాకనే దంచాలి అని అనిపించింది. ఇక అలాగే చేస్తాను నానమ్మ.